మిత్రులారా, రాజకీయ అపరిపక్వత అంటే ఏమిటి అనే దానికి కొన్ని ఇన్సిడెంట్స్ మనకి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు బనకచెర్ల ఈ ప్రాజెక్టు గురించి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయ నాయకులు పొలిటికల్ గేమ్ ఆడటం ప్రారంభించారు. వాస్తవానికి ప్రజలకి దీంతో ఎటువంటి సంబంధం లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు తాలూకు డిపిఆర్ఏ ఇంతవరకు సరిగ్గా సమర్పించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి. అలాంటప్పుడు దీంతో ఏదో అన్యాయం జరిగిపోతుందంటూ ప్రభుత్వం మారగానే టీఆర్ఎస్ అనబడు బీఆర్ఎస్ ఆరోపించడం, దానికి అదేం లేదు అని ముందు సర్దుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత దీంతో డ్యామేజ్ జరగబోతోంది పొలిటికల్గా, మనం కూడా ఇందులో రేస్లో పాల్గొనాలి అంటూ అప్పటికప్పుడు స్పందించడం ప్రారంభించారు. దాంతో ఏమైందంటే ఇప్పుడు బనకచెర్ల అనే ఒక బ్రహ్మ పదార్థం గొప్ప ఎన్నికల ఐటమ్గా మార్చబోతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఏంటయ్యా అది అంటే, అసలు 2019లో కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా దీని గురించి మాట్లాడుకున్నారు. అప్పుడే బనకచెర్లకి అంకురార్పణ జరిగింది అని చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్కి ఏదైనా లాభం వస్తుంది ఈ ప్రాజెక్టుతో అంటే దాని క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకంటే కేసీఆర్ గారిని ఒప్పించారు, ఆయన ఈ ప్రాజెక్టుకి అంకురార్పణ చేశారు, కృష్ణా జలాల్ని రాయలసీమకు తరలించుకుపోయే ఒక ప్రయత్నాన్ని ప్రారంభించారు అనేది. సో ఇలా చెప్పడం ద్వారా రేవంత్ రెడ్డి గారు తన సహచరుడిగా చెప్పుకునే రాజకీయ గురువు అయిన చంద్రబాబు గారికి చిక్కులు తీసుకొచ్చి పెట్టారు. ఇది రాబోయే రోజుల్లో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే నేనే ఎన్నికలు ఫలితాలు వచ్చిన 3 నెలలకు అనుకుంటా చంద్రబాబు గారికి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి, అందుకే కదా విజనరీ అనేది. గేమ్ చేంజర్ బనకచెర్ల అని ఎలా అనగలిగారు అని మన వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళకి గుర్తుండి ఉంటుంది. నెల్లూరు జిల్లాలో సోమశిల రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట మొదటిసారిగా అన్నారు ముఖ్యమంత్రి హోదాలో. మన వాళ్ళు కొంతమంది అప్పుడే ఇది కొత్త ప్రాజెక్టు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పి పెట్టారు అన్నారు. సో వాటన్నిటికీ కన్ఫర్మ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడారు. ఇది కేవలం పొలిటికల్ గేమ్ మాత్రమే. అక్కడికి ఏదో అఖిలపక్షం భేటీ పెట్టగానే కాంగ్రెస్ తెలంగాణ ప్రయోజనాల కోసం నిజంగా పోరాడే పార్టీలాగా అవతరించాలని, లేదు ఈ అంశాన్ని ఎత్తుకుంది మేమే కాబట్టి మాకే క్రెడిట్ దక్కాలని బీఆర్ఎస్, కేంద్రంలో చక్రం తిప్పేది మేమే కాబట్టి మాకే ఈ సమస్యను పరిష్కరిస్తామని బీజేపీ అనుకునేంత సీన్ లేదు. ఎందుకు అంటే ఇది స్థూలంగా ఎలాంటి ప్రాజెక్టు ఒకవేళ కడితే అనేది కూడా తెలుసుకున్నప్పుడు నవ్వు రాక తప్పదు. ఇది కేవలం రాజకీయ ఆరాటం. ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజలని రెచ్చగొట్టి ఇదేదో మీ రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంటే ఇదిగో ఈ పార్టీలు పోరాడుతున్నాయి కాబట్టి ఎంత మంచివో కదా ఈ పార్టీలోని మనం నమ్మాలనే ప్రయత్నమే. ఎందుకంటే ఇప్పుడు పైనుంచి ప్రవహించే నీటిని ఒక ప్రాంతానికి వదులుతారు. ఇది వదలకుండా దానిని అడ్డుకట్ట కట్టినా ఆనకట్టలు కట్టినా ఎంతైనా సరే సదరు నదీ పరివాహక ప్రాంతంలోని నీటిని కిందకు వదలాల్సిందే. పైగా ఇక్కడ వాటాల పంపిణీ కూడా ఉంది కాబట్టి ఆ కింద ప్రాంతానికి వెళ్ళిపోతాయి నీళ్లు. వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్ళని ఏం చేసుకుంటుంది ఆ రాష్ట్రం అనేది కానీ ఆ ప్రాంతం అనేది కానీ పై వాళ్ళు డిసైడ్ చేయలేరు. ఇంకా గట్టిగా ఘాటుగా చెప్పాలంటే మీరు పైన ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి, అది కూడా ఎప్పటిదాకా కింద వారి హక్కుల్లోకి కేటాయించబడిన నీటిని వదిలిన తర్వాత వారికి హక్కుగా ఏదైతే నీళ్లు కిందకి వెళ్తున్నాయో ఇది ఏ రాష్ట్రంలో అయినా సరే వారి హక్కుగా వెళ్తున్నటువంటి నీరు వారు ఏమైనా చేసుకుంటారు, రిజర్వాయర్లో పెట్టుకుంటారు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మాకు నీటి కనెక్షన్ ఉన్నది,
బట్ ఏంటంటే నాకు ట్యాంక్ లేకపోవడం వల్ల ఆ టైంకి వస్తున్న నీళ్ళన్నీ పైపులు వృధాగా వెళ్ళిపోతున్నాయి. నేనేం చెప్తున్నానంటే ఈ పైపులు వృధాగా వెళ్ళిపోయే బదులు అలా పోయి మురుగు కాలువలో కలిసే బదులు ఇక్కడ మురుగు కాలువని మనం సముద్రం కనుక అనుకుంటే మనకంటే ఆ నీటిని మనం దేనికి ఉపయోగించుకోవటం లేదు కాబట్టి నేను ఇంకొక రిజర్వాయర్ కట్టుకుంటాను, లేదంటే ఇంకొక పైపుని అటు ఇటు తిప్పేసి మళ్ళీ ఒక చోట స్టోర్ చేసి దాని ద్వారా లేకపోతే ఆ వెళ్ళే మార్గంలో మిగిలిన వాటికి మిగిలిన ఇళ్ళకి నేను పంపిస్తాను అంటున్నాను. ఈ నీరు ఎట్టి పరిస్థితుల్లో పై రాష్ట్రానికి సంబంధించిన నీరు కాదు. ఆ పైనుంచి వచ్చే నీరు ఈ కింద ఉన్న వారి వాటా నీటినే ఇలా చేస్తామంటున్నారు. సో ఈ వాదనకి కానీ ఈ నిజానికి కానీ ఏ కోర్టుకి వెళ్ళినా ఏ ట్రిబ్యునల్కి వెళ్ళినా మన్నన దక్కుతుంది. ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ని ఎత్తు పెంచడం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఎంతగా పోరాటం చేసినా కూడా ఎందుకు ఎత్తు పెంచుకోగలిగింది కర్ణాటక అంటే అది ఆ స్టేట్ది కాబట్టి. అక్కడ నిండిన తర్వాత మాత్రమే కిందకు వదలాలి కాబట్టి వదిలేరు. ఆ వదిలే నీరు ఇక ఆంధ్రప్రదేశ్ కనుక వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏమైనా చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్కి మా ఆల్మట్టి డ్యామ్ నుంచి కిందకి వదిలిన నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తాగునీటికి వాడుకుంటుంది, సాగునీటికి వాడుకుంటుంది, మంచినీళ్ళు తాగుతుంది. ఇలా అభ్యంతరాలు పెట్టే అవకాశం కర్ణాటక ప్రభుత్వానికి ఉండదు. అలానే ఇక్కడ కూడా ఈ బనకచెర్ల అనే ఒక ప్రతిపాదిత ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నిజంగానే పై లెవెల్లో ఉన్న వాటర్ని లాగేసుకునేటట్లు కనుక ఉంటే అప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. లేదు, ఆ పైన ఉన్నటువంటి నీటిని ఏదో మోటార్లు పెట్టి లాగుతుంటే అప్పుడు అక్రమం. అంతేగాని ఆంధ్రప్రదేశ్కి వాటాగా వచ్చిన నీటిని అది రిజర్వాయర్లుగా మార్చుకుంటుంది. పైగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదన కూడా ఏమిటి అంటే ఎవరు ఒడిసి పట్టలేని నీరు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. రాజమండ్రి దగ్గర మరొక చోట సముద్రంలో కలిసే చోట గత 10 ఏళ్లలోనో లేకపోతే 20 ఏళ్లలోనో సగటున చూస్తే అవి 3000 టీఎంసీలు ఉండొచ్చు, 2000 టీఎంసీలు కూడా ఉండొచ్చు. అంత నీరు ఇదంతా నదులలో ఉన్న నీరు కాదు, నదులలో వరదలు వచ్చినప్పుడు వచ్చిన నీరు. ఈ వరదని ఒడిసి పట్టడం కుదిరే పని కాదు. ఎందుకు అంటే మనం ఏ ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి, పైన కానీ కింద కానీ ఎక్కడ కానీ. అలా వరదగా వస్తున్న నీటిని, కేవలం వరదగా వచ్చే నీటిని, అది కూడా ఆంధ్రప్రదేశ్లోని వరద నీటిని మళ్లించడానికి ఒక ప్రతిపాదన మాత్రమే. ఇది ఆ ప్రతిపాదన మాత్రమే. ఇందులో ఎలాంటి కుట్ర లేదు. అయితే కుట్ర ఉంది అని చెప్పడం ద్వారా ఫలానా రాష్ట్రాన్ని ఫలానా పార్టీలు కాపాడుతున్నాయని చెప్పేసి భ్రమ కల్పిస్తారు, సెంటిమెంట్ రెచ్చగొడతారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ఇదేంటి, ఇది మా కోసం, మా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అని చెప్పి మేము ప్రతిపాదిస్తే మీరు ఇలా చేస్తారా అని చెప్పడం ద్వారా అక్కడి ప్రజల తాలూకు సానుభూతిని, సాఫ్ట్ కార్నర్ని పొందుతాయి. ఇది జరిగేది. ఇది మామూలుగా పెద్ద పెద్ద ప్రకటనలు, పబ్లిసిటీలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. మనం ఇలా చేద్దామనుకుంటున్నాము, టీపీఆర్లు రెడీ చేసుకుందాము, సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టుకుందాము అన్నప్పుడు డిపిఆర్ రెడీ చేస్తారు, వాళ్ళకి ఇచ్చేసి వస్తారు. ఇదేమీ మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా చేసేది కాదు, రెగ్యులర్గా జరిగే పనిలాగా చేసి డిపిఆర్ కనుక అక్కడికి పంపించిన తర్వాత ఈ డిపిఆర్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మిగిలిన స్టేట్లు ఏదైనా అభ్యంతరం ఉందా అనేది కనుక జారీ చేసినప్పుడు అప్పుడు మిగిలిన రాష్ట్రాలు కూడా స్పందించవచ్చు. కానీ ఇది ఒక పొలిటికల్ గేమ్గా మార్చాలనుకున్నారు కాబట్టి మొదటి నుంచి దీనికి పబ్లిసిటీ ఇవ్వటం ప్రారంభించారు. ఇప్పుడు ఆ పబ్లిసిటీ ప్రయత్నాలకు కూడా రేవంత్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా తెలియకుండా యథాలాపంగా అసలు విషయం చెప్పారు. అసలు ఈ ప్రాజెక్టుని కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడే అంకురార్పణ జరిగింది అని. సో ఇప్పుడు క్రెడిట్ అంటూ వస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి రావాలి, డెబిట్ అంటూ వస్తే ఇక్కడ కేసీఆర్ గారికి రావాలి. కానీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్పుడు కానీ ఇప్పుడు కానీ సుహృద్భావ వాతావరణంలో ఉన్న ముఖ్యమంత్రులే కాబట్టి ఈ ప్రాజెక్టు నిజంగా ఎవరికి నష్టము ఎవరికి లాభం కాదు,
ఈ ప్రాజెక్టు యథాతథ రూపాన్ని కనుక చర్చించుకుంటే ఈ పొలిటికల్ గేమ్కి ఆస్కారం ఉండదు. ఇది అదృష్టమో దురదృష్టమో, అప్పుడు కేసీఆర్ జగన్ సన్నిహితంగా మెలిగారు. ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి గారి మధ్య ఉన్న బంధం అందరికీ తెలిసిందే. ఇలాంటప్పుడు మిగిలిన పార్టీలు చేసే యాగి పట్టించుకోకుండా ఈ విషయంలో, ప్రాజెక్టు విషయంలో ఫ్యాక్ట్స్ ఏంటి, దాని మీద ఎలా వెళ్ళాలి అనేది చూడటం సరైన పని. కానీ ఇక్కడ కూడా రాజకీయాలను చొప్పించాలనుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు, మీకు కేంద్రంలో పలుకుబడి ఉంటే ఉండొచ్చు, మీరు అనుమతి తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు, కానీ దాన్ని ఎలా ఆపాలో మాకు తెలుసు అంటూ రేవంత్ రెడ్డి గారు ఒక డైలాగ్ వదిలేరు పొలిటికల్గా. దీనికి ఆంధ్రప్రదేశ్ నుంచి కౌంటర్లు రాకుండా ఉంటాయా? వాస్తవం తెలిసిన వాళ్ళు ఎవరు అయినా దీన్ని పొలిటికల్ గేమ్గా మార్చరు. ఎందుకు అంటే అసలు ఇది ప్రతిపాదిత ప్రాజెక్టు, కనీసం పేపర్ల మీద కూడా లేదు. డిపిఆర్లు సిద్ధం చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తారు, కేంద్ర జల వనరుల శాఖకి, సిడబ్ల్యూసికి కూడా పంపిస్తారు. వాళ్ళు దాన్ని పరిశీలించి దీని వయబిలిటీ కానీ, డిపిఆర్ కరెక్ట్గా ఉందా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ అంటే, ఇలా చేద్దాము, ఇలా చేస్తే నష్టం ఉందా, ఎవరెవరికి నష్టం కలుగుతుందనే అభ్యంతరాలు ఉన్నాయి, ఇవన్నీ చూసి రాష్ట్రాలకు పంపిస్తుంది. అలా ఆలు లేదు చూలు లేదు సామెతలాగా ఒక ప్రతిపాదిత ప్రాజెక్టు కోసమని రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మనం చేసిన వీడియో మీద కూడా చాలామంది కామెంట్లు చేస్తారు. మీరు ఆంధ్ర కాబట్టి అలా అన్నారు, మీరు తెలంగాణలో ఉంటూ ఆంధ్ర గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, అలా ఎందుకు, ఇలా ఎందుకు అని. వాస్తవం ఇదో కాదో రేపు ఉదయం పేపర్లు చూసిన తర్వాత అర్థమవుతుంది. మనకి జయరామరెడ్డి గారు ఇంకొకరు ఉన్నారు మన సబ్స్క్రైబర్, ఆయన అసలు ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించి నాకు తెలిసి ఆయన ఈ వీడియో చూస్తే విషయం ఏంటనేది ఆయన కామెంట్ రూపంలో పెడతారు ఖచ్చితంగా. ఇలా ఇది నేను చెప్పదలిచినటువంటి క్రెడిట్ అనమాట. ఏది మన జగన్మోహన్ రెడ్డికి ఈయన అన్యాపదేశంగా ఎలా ఇచ్చారు అని. ఈ సమావేశంలోనే ఈయన ప్రెస్ మీట్ పెట్టగానే బీఆర్ఎస్ వాళ్ళు వాకౌట్ చేశారు, ఉన్న రాజ్యసభ సభ్యులు. ఆ తర్వాత హరీష్ రావు గారు స్పందించారు. ఏమని, కావాలనే మినిట్స్ బుక్లో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకున్న దాంట్లో 3000 టీఎంసీలు అన్నారు, దానికి సంతకాలు చేశారు అన్నారు. ఎపెక్స్లో ఆ మినిట్స్ బుక్లో 5వ నెంబర్ అంశాన్ని విస్మరించారు. కేసీఆర్ గారు దాంట్లో ఏ ప్రాజెక్టు చేసినా కూడా, కట్టినా కూడా తెలంగాణ తాలూకు అనుమతి కూడా అవసరం, తెలంగాణ కూడా సంప్రదించాలనే విషయాన్ని పొందుపరిచారు అన్నారు. సో ఇక్కడ ఈయన మాటలు కూడా అప్పట్లోనే బనకచెర్లకి బీజం పడింది అనే దానికి నిర్ధారణగానే ఉన్నాయి. కాకపోతే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకి విఘాతం కలిగించేలాగా ఎక్కడ కూడా సంతకాలు పెట్టలేదు అని. సో ఇది ఎవరి పార్టీ తాలూకు గేమ్ వాళ్ళది. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయాలు తాగులేదు అన్నప్పుడు ఏం చేయాలి? ఫ్యాక్ట్స్ని ఫ్యాక్ట్స్ లాగా అంగీకరించాలి. అంతేగాని తన గురువుకి ఏదో రాజకీయ లాభం జరుగుతుంది అన్నట్లుగా ఆయన చెప్పే సహచరుడికి మీకు పలుకుబడి ఉంటే ఉండొచ్చు, కానీ ఎలా ఆపాలో మాకు తెలుసు అంటారు. పలుకుబడి ఉంటే ఉండొచ్చు అనడం ద్వారా ఆయనకి నిజంగానే పలుకుబడి ఉందని ఈయన చెప్పాలనుకుంటున్నారు. వాస్తవానికి ఆ పలుకుబడే ఉంటే పోలవరానికి, అమరావతికి ఇలా అప్పులు చేసి సాయం చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. బీహార్కి 50,000 కోట్ల ప్యాకేజే బడ్జెట్లు కేటాయించారు. రేపొద్దున ఎన్నికల సందర్భంగా ఇంకా ఇవ్వబోతున్నారు. ఇది పై పలుకుబడి తాలూకు వ్యవహారం. పైన పటారం లోన లొటారం లాగా ఈ ఎన్డీఏలో టీడీపీ ఉన్నదన్నది అందరికీ తెలిసిందే. టీడీపీ మీద ఆధారపడి ఉన్నా కూడా ఆ ఆధారం కూడా మోడీనే. మళ్ళీ మనకి మోడీ గారి చలవతోనే ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామిగా మారారు. ఇక్కడ ఎన్డీఏలో ప్రభుత్వంలో కూడా బీజేపీ మంత్రులు ఉండగలిగారు. దీనిని కాదనే వారిని మనం ఏమీ చేయలేము. వారికి నమస్కారం. బాయ్.